సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలు రెండవ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. టీజీకే కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఆదివారం సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలను రెండో రోజు నిర్వహించారు. బోస్ రోడ్లోని రవి ట్యుటోరియల్స్ వద్ద గల సత్సంగ కేంద్రం వార్షికోత్సవ వేడుకలను గత 32 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హంసవాహనంపై ఉత్సవ మూర్తులు ఊరేగింపు నిర్వహించి రాత్రికి టీజేకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్న లెండి వనంకు చేర్చారు. అనంతరం ఆదివారం ఉదయం 7 గంటల నుండే బాబా భజనతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభించారు. సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. సాయినాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కన్వీనర్ విఎన్ నాగభూషణ్ రెడ్డి తదితరులు శివకుమార్కు స్వాగతం పలికి సత్కరించారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో విఎన్ నాగభూషణ్ రెడ్డితో పాటు కొలిపర దత్తు, సాయి, ఫణి, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు, టీజీకే కృష్ణ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. సాయినాథన్ సత్సంగ కేంద్రము, కేర్ ఆఫ్ రవి ట్యూటోరియల్స్, రావలింగేశ్వరపేట, తెనాలి. ఈ సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవం నిన్న ఈరోజు జరుపుకుంటున్నాము. నిన్న భాగంలో హంసవాహనం మీద బాబా గురుదేవులు ఊరేగింపు జరిగింది. ఈరోజు కార్యక్రమాలు వచ్చేతలకి ఉదయం పూట 7 గంటలకి బాబా నామంతో ప్రారంభమైంది. తర్వాత 9 గంటలకి సాయి సచ్చరిత్ర పారాయణం జరిగింది. ఆ తరువాత బాబా నృత్య కథా రూపకం వచ్చేసరికి కూచిపూడి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సృజన గారి కూచిపూడి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి స్పీచ్ ఉంటుంది, బాబా గురించి ఆయన అనుభవాలు చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తారు 3 to 5. తర్వాత కార్యక్రమం వచ్చేసరికి 5 గంటలకి వార్షిక నివేదిక ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు విరివిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బాబా ప్రసాదాన్ని స్వీకరించవలసిందని కోరుతున్నాము. అందరూ కూడా బాబా గురుదేవుల యొక్క ఆశీస్సుల్ని పొంది తాము జీవితం సుసంపన్నం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. హంస మనకు వచ్చేసరికి పాలన నీళ్ళని వేరు చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే బాబాని దగ్గరికి చేరతారో వాళ్ళు సమాజంలో మంచి చెడుల్లో మంచిని మాత్రమే స్వీకరించి చెడుని దూరంగా విసిరివేయగలగా విజ్ఞత బాబా భక్తులకి లభిస్తుంది. కాబట్టి బాబా భక్తులందరూ కూడా ఇదంతా గమనించి బాబాకి కృతజ్ఞులుగా ఉండవలసిందిగా. ఈరోజు కార్యక్రమంలో మనకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు. ఆయన వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులను పొందారు. ఆయన ఈ కార్యక్రమాన్ని రావటం వలన భక్తులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి బాబా ఆశీస్సులు తీసుకున్నందుకు భక్తులు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.